వాడపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్ర మహిమ స్థల పురాణం తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపాన కృష్ణా నది మూసీ నదీల పవిత్ర సంగమం వద్ద వెలసిన మహాపుణ్యక్షేత్రం. ఈ క్షేత్రాన్ని పంచ నరసింహ క్షేత్రాలలో ఒకటిగా అనేక భక్తులు భావిస్తుంటారు. హిరణ్యకశిపుని సంహరించిన తరువాత ఉగ్రరూపంలో ఉన్న శ్రీ నరసింహస్వామిని లోకక్షేమం కోసం భూమిపై స్థిరంగా కొలువుదీరాలని వ్యాస మహర్షి సంకల్పించారు. అందుకోసం ఆయన కృష్ణా మూసీ నదుల సంగమ ప్రాంతానికి వచ్చి అనేక సంవత్సరాలు ఘోర తపస్సు చేశారు. వ్యాసుని భక్తికి ప్రసన్నుడైన శ్రీ మహావిష్ణువు నరసింహ రూపంలో ప్రత్యక్షమై వరం కోరమని అనుగ్రహించాడు. అప్పుడు వ్యాస మహర్షి ఇలా ప్రార్థించారట: ప్రభు, కలియుగంలో భక్తుల కష్టాలను తొలగించేందుకు ఈ పవిత్ర సంగమంలో శాశ్వతంగా కొలువై ఉండాలి అని. భక్తుడి కోరికను మన్నించిన స్వామి అదే ప్రదేశంలో శ్రీ లక్ష్మీదేవితో కలిసి లక్ష్మీ నరసింహుడిగా వెలశాడని స్థల పురాణం చెబుతుంది. ఆలయ విశిష్టత: ఈ ఆలయంలోని స్వామివారి విగ్రహం అత్యంత శక్తివంతమైన ఉగ్ర నరసింహ స్వరూపంగా భావిస్తారు. అయితే లక్ష్మీదేవి సమేతంగా ఉండడంతో భక్తులకి శాంతి, కరుణ, అభయం ప్రసాదిస్తారని విశ్వాసం. కదిలే దీపం రహస్యం: ఈ ఆలయంలో అత్యంత ప్రసిద్ధి చెందిన విశేషం గర్భగుడిలో వెలిగే 2 నూనె దీపాలు. స్వామివారి ముఖం సమీపంలో ఉన్న దీపం ఎప్పుడూ స్వల్పంగా కదులుతూ ఉంటుంది, మరో దీపం మాత్రం స్థిరంగా వెలుగుతుంది. భక్తుల నమ్మకం ప్రకారం ఇది స్వామివారి శ్వాసకు సంకేతం. నరసింహస్వామి సజీవంగా భక్తులను కాపాడుతున్నారని విశ్వసిస్తారు. దీనికి శాస్త్రీయ వివరణలు ఉన్నప్పటికీ భక్తులకు ఇది దైవ మహిమగా భావింపబడుతుంది. సంగమ మహిమ: కృష్ణా మరియు మూసీ నదిల సంగమంలో స్నానం చేసి స్వామివారిని దర్శిస్తే పాపాలు నశించి కుటుంబంలో శాంతి, ఆయురారోగ్యాలు, సంతాన ప్రాప్తి, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. సమీప శివాలయం: ఈ క్షేత్రానికి సమీపంలోనే శ్రీ మీనాక్షి అగస్త్యేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. హరిహరులను ఒకే యాత్రలో దర్శించడం ఎంతో పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం. ఇక్కడ జరిగే ప్రధాన ఉత్సవాలు నరసింహ జయంతి, వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు, స్వామివారి కళ్యాణోత్సవం, వైకుంఠ ఏకాదశి, కార్తీక మాస ప్రత్యేక పూజలు. వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాలకు హాజరవుతూ ఉంటారు. వాడపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు. వ్యాస మహర్షి తపస్సు, పవిత్ర నదుల సంగమం, ఉగ్ర నరసింహుని కరుణ, గర్భగుడిలో కదిలే దీపం, ఇలాంటి వాటి ఎన్నో విశేషాలతో భక్తుల విశ్వాసాన్ని శతాబ్దాలుగా నిలబెట్టిన దివ్యక్షేత్రం. ఈ పవిత్ర క్షేత్రాన్ని భక్తితో దర్శించిన వారికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. జై లక్ష్మీ నరసింహస్వామి.